సద్గురు ప్రార్థన. అరుణాచలంలో జ్ఞానజ్యోతివై, అనిలాచలంలో వాయుదీపమై. అరుణాచలంలో జ్ఞానజ్యోతివై, అరుణాచలంలో వాయుదీపమై, జ్ఞానాంబ చేతిలో జ్ఞాన ప్రసూనమై, అత్యాశ్రమానికి అధిష్టాన దేవతవై మమ్ములను అనుగ్రహించడానికి అవతరించిన జ్ఞానస్వరూప సద్గురు శరణం శరణం. దేశ కాలాతీతమైన తత్వాన్ని దేశంలో కాలంలో వెతికి వేసారిపోయాం. నీ పితృలమైన మమ్ములను తరింపజేయటానికి మిక్కిలి వాత్సల్యంతో మానవ రూపంగా అవతరించిన ప్రేమమయి సద్గురు శరణం శరణం. ఎప్పుడు ఎక్కడా లేని విధంగా, ఎప్పుడో ఎక్కడో ఎలాగో అని చెప్పకుండా, ఇప్పుడు ఇక్కడే ఇలాగే అని నీ స్వరూపాన్ని బట్టబయలు చేసి మమ్ములను కృతార్థులను చేసిన దయామయి సద్గురు సుబ్రహ్మణ్యం శరణం శరణం. అనుగ్రహాన్నే తనువుగా, శివమాలనే మనస్సుగా, పరమపదాన్నే హృదయంగా కలిగి, మా అహంకారాన్నే గురుదక్షిణగా స్వీకరించి మమ్ములను అహం స్వరూపులుగా మార్చిన మహామాంత్రిక సద్గురు శరణం శరణం. ఏ అర్హత లేకపోవడమే ముఖ్య అర్హతగా మమ్ములను అక్కున చేర్చుకొని జ్ఞానాంబ దయామయి అన్న బిరుదును సార్థకం చేసుకున్న దయాసాగర సద్గురు శరణం శరణం. దేవతలెల్లరూ నీ శిశువులుగా వచ్చి నీ స్పర్శను పొందుతుంటారా? సిద్ధులెల్లరూ నీ సన్నిధి చేరి శిష్యులుగా సేవిస్తూ ఉంటారా? త్రిమూర్తులు సైతం నీ వాకిట చేరి నీ మాటకై వేచి చూస్తూ ఉంటారా? అభయప్రదాత సద్గురు శరణం శరణం. సద్గురు సుబ్రహ్మణ్యం గారికి శరణం. ఆయనలో మంత్రబలం, పూర్వజన్మ సుకృతం రెండూ ఉన్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి మీరందరూ కూడా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యాన్ని దర్శించి జ్ఞాన ప్రసూనాలని శిరస్సున ధరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పుల్లాపుల రామమూర్తి, వరల్డ్ టీచర్. నమస్తే.